హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. మనం కంటిన్యూస్గా ఈ మారిటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ అనే విషయాలపైన అప్డేట్స్ కానీ క్లారిటీ కానీ ఇవ్వడం ఏదో లేని విషయాన్ని ఉన్నట్టుగా చూపించి ప్రలోభ పెట్టడానికి కాదండి. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. బట్ కామన్ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్. సో ఈ ఫైనాన్స్ విషయంకి ఒక పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ విషయమై పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అఫ్ కోర్స్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ ఆ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని ఓవర్కమ్ చేయాలంటే కూడా డబ్బు, పైసామే పరమాత్మ కాబట్టి సో డబ్బులే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అండ్ మరీ ముఖ్యంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఎక్కువగా సఫర్ అవుతున్నారని చెప్పాలి. పువర్ అంటే వాళ్ళని తక్కువ తీసి పడేయడం కాదు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కాబట్టి కోరికలు కూడా ఏమి ఉండవండి. సో ఉండేదాంతో అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా రిచ్ పీపుల్ని తీసుకున్నారంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ వేరే రకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయనుకోండి, మనశ్శాంతి లేకపోవడం అవన్నీ డిఫరెంట్. బట్ మనీకి సంబంధించి వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. ఇకపోతే మెయిన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్. సో మిడిల్ క్లాస్కే ఈ ఫైనాన్స్ అనేది అతి పెద్ద విషయం. ఎందుకంటే చాలా కోరికలు ఉంటాయి, దాన్ని తీర్చుకోవాలి అని చెప్పి ఆశ కూడా చాలా బలంగా ఉంటుంది. సో ఈ ఆశ, ఈ కోరికలే మనల్ని లోన్ వైపుగా అడుగుల్ని వేయిస్తుందన్నమాట. సో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో శాలరీస్ చాలామందికి సరిగ్గా రాక, ఇన్కమ్ సోర్సెస్ సరిగ్గా లేక అల్లాడుతున్న టైంలో ఏదో ఆర్బీఐ ఈ మంత్ 5th మళ్ళీ లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి ఒక పాయింట్ని తీసుకొచ్చారనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసింది, మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేశారు. మరి ఇటువంటి సందర్భంలో చాలామందికి ఆశ అండి, అరే ఏదో మారిటోరియం అంటున్నారు, లోన్ రీస్ట్రక్చరింగ్ అంటున్నారు, ఇది నాకు దొరుకుతుందా, దీనివల్ల నాకు లాభం ఉందా అని చెప్పి చాలామంది కోరుకుంటారు. అఫ్కోర్స్ అందులో నేను కూడా ఉన్నాను. సో మరి ఇలా చాలామంది సర్చ్ చేస్తుంటే దానికి సరైన సోర్స్ లేదు కాబట్టి ఎలాగైనా దాన్ని ఫైండ్ అవుట్ చేసి జెన్యూన్గా ఒక సోర్స్ని ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో చేస్తున్న ఈ అటెంప్టే ఈ మారిటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ పైన కంటిన్యూస్గా మనం ఇస్తున్న అప్డేట్స్. సో ఫైన్. ఇకపోతే ఈ వీడియోలో మనం ఇవ్వబోతున్న క్లియర్ కట్ విషయాలు ఏంటని చెప్పి చూస్తే, మారిటోరియం అనే విషయం లేనే లేదు అని చెప్పి అన్ని బ్యాంక్స్ కూడా తేల్చి చెప్పేస్తున్నాయి. ఎన్బిఎఫ్సిస్ కూడా, బజాజ్ ఫిన్సర్వ్ ఇటువంటి ఎన్బిఎఫ్సిస్ కూడా చెప్పేస్తున్నాయి మారిటోరియం అంతా ఏం లేదండి, అదంతా హంబక్ అని చెప్పి కొట్టిపడేస్తున్నాయి, మీరు ఈఎంఐ కట్టాలని చెప్పి చెప్తున్నాయి అనేది మనకందరికీ తెలిసిన ఒక విషయమే. ఆ రోజు వీడియోలో ఒక క్లారిటీ ఇచ్చాను. మారిటోరియం అనే టర్మ్ కోసం మనం పోరాడుతున్నాం. మారిటోరియం అంటే ఒక పర్టిక్యులర్ టైంకి ఎగ్జంప్షన్, అంటే ఈఎంఐ కట్టకుండా ఉండి మళ్ళీ తిరిగి దాన్ని రీపే చేయడం అనమాట. అటువంటి మారిటోరియంని ఆర్బీఐ ఇంకా అనౌన్స్ చేయలేదు. బట్ దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో ఒక కేసుని కూడా ఫైల్ చేస్తారు, పిల్ని కూడా వేశారు మారిటోరియంని 6 monthsకి ఇవ్వాలని చెప్పి. కాకపోతే ఇప్పుడు 5th వాళ్ళు అనౌన్స్ చేసిన విషయం లోన్ రీస్ట్రక్చరింగ్. మళ్ళీ చెప్తున్నాను, లోన్ రీస్ట్రక్చరింగ్. సరే, ఇకపోతే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అన్న విషయం అసలు ఉందా, బ్యాంక్స్లో నిజంగా వాళ్ళు ఇస్తున్నారా లేదా అని చెప్పి అడిగితే, ఖచ్చితంగా లోన్ రీస్ట్రక్చరింగ్ గడువుని ఆర్బీఐ పొడిగించడం జరిగింది. లాస్ట్ ఇయర్ December 31st వరకు ఉన్న ఒక విషయాన్ని ఈ ఇయర్ 2021 సెప్టెంబర్ నెల ఆఖరు వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ న్యూస్. సో లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి ఆల్రెడీ చెప్పినట్లుగా ఒక క్లియర్ కట్ వీడియో చేయడం జరిగింది. సరే, లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది నిజంగా పెద్ద బెనిఫిట్ ఉంటుందా అని చెప్పి చూస్తే, ఎస్, బెనిఫిట్ ఉంటుంది. ఎటువంటి వాళ్ళకి బెనిఫిట్? చిన్న ఈఎంఐస్లో మొబైల్ కొనుంటాము, లేకపోతే ఈఎంఐలో ఒక చిన్న బైక్ లాంటిది కొనుంటాము అనుకోండి. అఫ్కోర్స్ బైక్ అనేది చిన్న విషయం కాదు, చాలామందికి అది చాలా పెద్ద విషయమే. సో బైక్ లాంటి విషయాలు, లేకపోతే మొబైల్ ఫోన్స్, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాషింగ్ మిషన్, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కొనుక్కొని ఉంటారు కదా, వాళ్ళకి లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది బెనిఫిట్ ఖచ్చితంగా కాదు. అంటే స్మాల్ లోన్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళకి బెనిఫిట్ కాదు. వాళ్ళకి లోన్ రీస్ట్రక్చరింగ్ ఉంది, బట్ పెద్దగా వాళ్ళకి బెనిఫిట్ కాదు. ఎందుకో చివరిలో చెప్తాను. సరే, ఇకపోతే బెనిఫిట్ ఎవరికి అని చెప్పి చూస్తే, హౌస్ లోన్స్ లాంటి పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని ఉంటారండి, కొన్ని లక్షల్లో లోన్స్ తీసుకొని ఉంటారు. సో అటువంటి వాళ్ళకి లోన్ రీస్ట్రక్చరింగ్ ఖచ్చితంగా బెనిఫిట్. లక్షల కొద్దీ లోన్స్ తీసుకొని ఆ ఈఎంఐని ఇప్పుడు మనం తిరిగి కట్టలేకపోతున్నాం. ఇటువంటి సందర్భంలో కట్టలేకపోతున్నాం అంటే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చెప్తాను. ఎస్, ఇకపోతే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఏ విధంగా పొందాలి అని చెప్పి చూస్తే, అఫ్ కోర్స్ ద ప్రొసీజర్, ఆన్లైన్ ప్రొసీజర్ ఉంది, ఆఫ్లైన్ ప్రొసీజర్ ఉంది. ఆన్లైన్ ప్రొసీజర్ చాలామందికి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆన్లైన్లో చేసుకున్నా కూడా తిరిగి ఆఫ్లైన్లో బ్యాంకుకి వెళ్ళి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలని చెప్పి చెప్తున్నారు బ్యాంక్స్. సరే, ఇక ఆఫ్లైన్ మోడే బెస్టా అని చెప్పి అడిగితే, ఎస్, ఆఫ్లైన్ మోడే, అంటే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి లోన్ రీస్ట్రక్చరింగ్ చేసుకోవడమే బెస్ట్ మోడ్. ఇకపోతే దీంట్లో ఇంకొక చిన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చూస్తే, ఎటువంటి టైంలో లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి మనం బ్యాంకుకి వెళ్ళాలి అనే విషయం కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచించాలండి. చాలా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, అది ఇదని డిస్కషన్ అంతా వద్దు. సరే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే బిజీ హవర్స్
అంటే బిజీ టైం, బిజీ హార్స్ లేకపోతే బిజీ డేస్ ఉంటాయి కదా, ఇటువంటి డేస్లో కనుక, ఇటువంటి టైంలో కనుక మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి చెప్పండి, నాకు లోన్ రీస్ట్రక్చరింగ్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఇది పాండమిక్ సిచ్యువేషన్, లిమిటెడ్ టైంలోనే బ్యాంక్స్ అన్ని పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్ళ టెన్షన్స్ ఉంటాయి. ఎవరిని సపోర్ట్ చేసి మాట్లాడలేదు, బట్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్గా చెప్తున్నాను. సరే, ఇకపోతే ఎప్పుడు వెళ్ళాలి? సరే, మనకి టార్చర్ చూపించేస్తున్నాడు కదా బ్యాంకర్స్ అంతా కూడా, కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి నాకు ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి, బజాజ్ ఫిన్సర్వ్ దగ్గర నుంచి. మరి నేనేం చేయాలని చెప్పి చూస్తే చాలా సింపుల్ విషయం అండి. సో ఆల్రెడీ డేట్ అనేది 17th అయిపోయింది ఈ రోజుతో. సో రేపు 17th పైన, ఇది మిడ్ డేస్ అని చెప్తాం మంత్లో. సో ఈ మిడ్ డేస్ మీకే తెలిసి ఉంటుంది, బ్యాంక్స్ కొంచెం ఫ్రీగా ఉంటాయి. అంటే మామూలు టైంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం బిజీగానే ఉండొచ్చు, ఎందుకంటే లిమిటెడ్ టైంలో బ్యాంక్స్ పనిచేయడం వల్ల. సో బట్ స్టిల్ బ్యాంక్స్ మ్యాక్సిమం ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఎటువంటి సందర్భంలో మీరు వెళ్ళి ఒక ఎక్స్క్యూజ్ అడిగి మంచిగా పద్ధతిగా వెళ్ళి అడిగితే జరిగే ఇన్ఫర్మేషన్ని, కనీసం మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. ఏదో ధీటుగా మనం వెళ్ళి అరే వీడియో చూశాను నాకు మారటోరియం ఇవ్వు, అరే వీడియో చూశాను నాకు లోన్ రిస్ట్రక్చరింగ్ ఇవ్వు అంటే అఫ్కోర్స్ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు కదా. సో అది మన రైటే, ఆర్బీఐ మనకు కల్పించిన రైటే, మీరు పోయి అడగొచ్చు లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి. బట్ రైట్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రైట్ అని చెప్పలేము కాబట్టి, సో ఒక మేనర్గా వెళ్ళి బ్యాంక్లో వెళ్ళి అప్రోచ్ అయితే, ఎన్బిఎఫ్సిలో అప్రోచ్ అయితే మనకి ఇన్ఫర్మేషన్తో పాటు లోన్ రీస్ట్రక్చరింగ్ కన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా పుష్కలంగా ఉన్నాయి. సరే, ఇకపోతే ఇంకొక విషయం, అదే స్టార్టింగ్లో చెప్పాము కదా, చిన్న లోన్స్ తీసుకున్న వాళ్ళకి, మొబైల్ లోన్స్, గ్యాడ్జెట్ లోన్స్, ఇటువంటి విషయాలు, ఎలక్ట్రానిక్ లోన్స్, హోమ్ అప్లయన్సెస్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది పెద్దగా లాభం లేదని చెప్పి. ఎందుకు లేదంటే మీ టర్మ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అనే టర్మే 2 yearsకి ఇచ్చారండి. అంటే మీరు తీసుకున్న లోన్ని 2 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవచ్చు అని చెప్పి చూస్తే మీ ట్రాక్ రికార్డ్ అంతా తీస్తాడండి. ఏ విధంగా మీరు ఈఎంఐస్ పే చేస్తున్నారు, మీరు పేమెంట్ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనే ట్రాక్ రికార్డ్ అంతా తీసి, ఆ ట్రాక్ రికార్డ్ని తగ్గట్టుగా మీకు లోన్ని రీస్ట్రక్చర్ చేస్తాడు, మోడిఫై చేస్తాడు. అంటే ఈఎంఐ దాదాపుగా 10,000 మంత్లీ పడుతుంది అంటే ఆ 10,000ని మనం దాదాపు ఒక 7,000, 6,000 లేకపోతే 5,000కు తగ్గించుకోవచ్చు. లేకపోతే కొన్ని మంత్స్కి దాన్ని హాలిడేస్ అంటారు, ఈఎంఐ హాలిడే అంటారు. సో ఈఎంఐ హాలిడే ఇచ్చి దాన్ని తిరిగి మనం నెక్స్ట్ 2 years ఎక్స్టెన్షన్ చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన హోమ్ లోన్ వచ్చేసి ఒక 5 yearsకి తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 2 years ఎక్స్టెండ్ అయ్యి 7 years అవుతుంది అనమాట. ఆ 2 extra yearsలో మనం దీన్ని రీపే చేస్తాం, లేకపోతే మోడిఫై చేసిన ఎక్స్ట్రా అమౌంట్ తక్కువ చేసుకున్నాం, ఆ ఎక్స్ట్రా అమౌంట్ని మనం ఈ ఎక్స్టెండ్ చేసిన 2 yearsలో పే చేస్తాం అనమాట. బట్ మనం ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఒక రకంగా రిస్క్ చేస్తున్నట్లే ఈరోజు గడిచిపోతుంది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మళ్ళీ ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ టైం అయిన తర్వాత, సో ఆ 2 years పీరియడ్కి మనం ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఇటువంటి విషయాలంతా మనం మైండ్లో పెట్టుకొని లోన్ రీస్ట్రక్చరింగ్ని అప్లై చేసుకోవాలి. సో అండ్ ఎస్, మళ్ళీ పాయింట్కి వస్తున్నాను, మొబైల్స్కి, హోమ్ అప్లయన్సెస్కి అప్లై కాదంటే, ఎందుకంటే ఇది మొత్తం 2 yearsకి వీళ్ళు లోన్ రీస్ట్రక్చరింగ్ని మ్యాక్సిమం 2 yearsకి రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఇక్కడేమో మనకు టర్మే తక్కువ కదా, ఒక 5 months లేకపోతే 10 months 12 months, మ్యాక్సిమం 1 year లేకపోతే 2 years పెట్టుకొని ఉంటాం. సో మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం లోన్ రీస్ట్రక్చరింగ్కి వెళితే అవకాశాలు ఉన్నాయి. రీస్ట్రక్చరింగ్కి వెళ్తే, సో ఆ రీస్ట్రక్చరింగ్ చేసుకునేటప్పుడు రీపేమెంట్ చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఆల్రెడీ మనం ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ ఆ రీపేమెంట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనేది, అధిక వడ్డీ అనేది చెల్లించాల్సి వస్తుంది. సో ఇది షార్ట్ టర్మ్ లేకపోతే తక్కువ మోతాదులో లోన్ తీసుకున్న వాళ్ళకి పెద్దగా ప్రయోజనం జరిగే అవకాశాలు లేవు. బట్ స్టిల్ ఐఎమ్ హోప్లెస్, ఐఎమ్ హెల్ప్లెస్. సో ఐ నీడ్ లోన్ రీస్ట్రక్చరింగ్. నేను చిన్న లోనే తీసుకున్నాను, చిన్న టర్మే, బట్ స్టిల్ నాకు కావాలి, నేనేం చేయలేను అనుకున్నప్పుడు, ఎస్, లిమిటెడ్ పీరియడ్కి, మ్యాక్సిమం 2 years అన్నారంటే మినిమం 2 months, మ్యాక్సిమం 2 years. సో ఆ మినిమం టైం ఏదైతే ఉందో ఆ మినిమం టైంకి లోన్ రీస్ట్రక్చరింగ్ని మోడిఫై చేసుకొని మనం ప్రొసీడ్ అయితే బెటర్ అవకాశాలు ఉంటాయి. రీపేమెంట్ చేసేటప్పుడు మనకు కొంచెం ఈజీ మూడ్ అవుతుంది. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని లోన్ రీస్ట్రక్చరింగ్కి వెళితే ఇట్ విల్ బీ సో హెల్ప్ఫుల్. ఎస్, అప్డేట్స్ మనం ఇస్తాం ఖచ్చితంగా. ఇన్ ఫ్యూచర్ కూడా మారటోరియం లేదా లోన్ రీస్ట్రక్చరింగ్ గురించి, ఫైనాన్స్కి సంబంధించిన ఎటువంటి విషయాలైనా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ వెరీ క్లియర్లీ చెప్తున్నాను, అప్డేట్స్ ఏదైతే ఉందో క్లారిటీగా అదే చెప్పడం జరుగుతుంది. ఒకదాన్ని జోడించి లేకపోతే మోడిఫై చేసి మనం మ్యాటర్ని రీస్ట్రక్చర్ చేయం. లోనే రీస్ట్రక్చర్ అవుతుంది, మన మ్యాటర్ రీస్ట్రక్చర్ అవ్వదు. సో కీప్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఐ హోప్ మీకు అందరికీ బెనిఫిట్ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్, దిస్ ఇస్ గణనాథ్ శంకర్. స్టే హోమ్, స్టే సేఫ్.